హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలండి. సోఫియా జోసెఫ్ యూట్యూబ్ ప్రేక్షకులకి వందనాలు, స్తోత్రాలు. సహోదరులారా, మరి గత సంచికలో నేను ఈ చిన్న ప్రవక్తల గురించి తెలియజేస్తున్నాను. చిన్న ప్రవక్తల గురించి తెలియజేస్తూ 15వ ఎపిసోడ్ వరకు చెప్పాను. ఈ 15వ ఎపిసోడ్లో జకరియా ప్రవక్త గురించి తెలియజేశాను. తర్వాత మలాకి గురించి కూడా తెలియజేస్తూ మరి మలాకి ప్రవక్త ఏం చెప్పాడా అనేది మీకు వివరిస్తూ ఉన్నాను. మలాకి క్రీస్తు పూర్వం 445 ప్రాంతంలో ప్రవచించాడని, హగ్గయ్య, జకరియా ప్రవక్తల అనంతరం ప్రజల్లో మతపరమైనటువంటి ఉత్సాహం నశించిపోయింది. దేవుడు చెప్పినటువంటి ఈ ఆజ్ఞలన్నింటినీ పాటించుకోకుండా వీళ్ళు కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటూ మరి విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారు, విడిపోతున్నారు అని చెప్పేసి దానికోసం ఈయన మలాకి చాలా బాధపడ్డాడు. విడాకులు తీసుకోవటం మంచిది కాదు, దేవుని సన్నిధిలో ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ అది తీసుకోవటం మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా తర్వాత మరి 587 ప్రాంతంలో వచ్చినటువంటి ఉపధ్య కూడా మరి దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, మనుషులు కూడా శుభ్రంగా ఉండాలని, దేహమే దేవాలయం అని ఆయన ప్రబోధిస్తూ వచ్చాడు. వస్తూ నేను ఇప్పుడు దానిలో తెలియజేసిన ఏంటంటే, అసలు క్రైస్తవ బిడ్డలు విడాకులు తీసుకోవచ్చా, క్రైస్తవ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవటం మంచిదేనా, దేవుడు దాన్ని మెచ్చుతాడా అనేటువంటి దాని మీద నేను క్రితం ఎపిసోడ్ చెప్పుకుంటూ వస్తుండేసరికి మరి ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మధ్యలోనే అది ఆగిపోవటం, ఉన్నంత వరకు మీకు పెట్టడం జరుగుతుంది. మరి దాన్ని కంటిన్యూ చేస్తూ క్రైస్తవ బిడ్డలు వివాహం చేసుకుని విడాకులు పొందొచ్చా, అది ఒప్పుకుంటుందా, స్త్రీ సభ చట్టం ఒప్పుకుంటుందా? స్త్రీ సభ అంటే రోమన్ క్యాథలిక్ వారు స్త్రీ సభ చట్టాన్ని తయారు చేశారు. స్త్రీ సభ అంటారు రోమన్ క్యాథలిక్ మిషన్ని. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోమన్ క్యాథలిక్ మిషనే అతి పెద్దదైనటువంటిది సంస్థ అది. దాని ద్వారానే ఈ క్యానన్ కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత పోపు దానికి అధినేత. ప్రపంచ రాజ్యాలన్నీ కూడా పోపు మాట వినేవి. అందువలన దాన్ని స్త్రీ సభ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఆ స్త్రీ సభ కూడా కొన్ని చట్టాలు తయారు చేసింది. ఆ చట్టాల్లో వివాహ చట్టం ఒకటి. ఆ వివాహ చట్టం ప్రకారము పెళ్లి చేసుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దానికి విడాకులు లేవు, విడాకులు చెల్లవు అని చెప్పేసి ఆ స్త్రీ సభ చట్టం తెలియజేస్తూ ఉంది. దాన్ని మీకు తెలియజేస్తూ బైబిల్ని ఉటంకిస్తూ బైబిల్లో కూడా మరి కొటేషన్స్ ఏమేమి ఉన్నాయో మనం చెప్పుకుంటూ వచ్చాం, తెలియజేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ క్రైస్తవ పెళ్ళి ఇక్కడ ఈ ప్రవక్త మలాకి ప్రవక్త ఎంతో ఆవేదన పొందుతూ ఉంటాడు. పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అది మంచిది కాదని చెప్పేసి మరి బైబిల్ సెలవిస్తుందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మరి తర్వాత ప్రభు దేవాలయము పరిశుభ్రంగా ఉంచాలని, దేవాలయం కట్టుకోవాలని, ఆ దేవాలయము లాగానే దేవుని యొక్క మందిరం లాగానే మనుషుని యొక్క హృదయమే దేవాలయం కాబట్టి అది కూడా పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయ చెప్తూ ఉంటాడు అన్నమాట. ఉపాధ్యాయ చెప్తూ ఉంటాడు. ఇక్కడ స్త్రీ సభ చట్టంలో చూడండి, వివాహాలు చేసుకుంటే ఒక వివాహం చట్ట ప్రకారం చెల్లుబాటు కావాలంటే వధూవరులు ఇరువురు
మనస్ఫూర్తిగా పరస్పర సమ్మతిని తెలియజేయాలని మనం తెలుసుకున్నాం, చూసాం. అయితే ముందు వధూవరులు ఇద్దరు ఇష్టపడాలి. పెళ్లి చూపులకి వెళ్తారు, ఒకరినొకరు చూసుకుంటారు, ఇద్దరు ఇష్టపడాలి. పెద్దలు కూడా చూస్తారు, వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు ఇద్దరు చూస్తారు, ఇష్టపడాలి, సమ్మతించాలి. ఈ సమ్మతి కన్నా ముందు వివాహం చేసుకునేందుకు చట్ట ప్రకారం అర్హత కలిగి ఉండాలి. కొన్ని అర్హతలు ఉన్నాయి పెళ్లి చేసుకుంటాయి. మన ప్రభుత్వ పరంగా కానీ చట్టపరంగా కానీ కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు కలిగి ఉండాలి. ముఖ్యమైన అర్హత ఏంటంటే వయసు. మన చట్ట ప్రకారం ఏంటంటే మైనార్టీ తీరనటువంటి పిల్లలకి పెళ్లి చేయకూడదు. మైనార్టీ తీరుకోకుండా బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం, బాల్య వివాహం కింద వస్తుంది. అది పోక్సో చట్టం కింద వచ్చేస్తుంది అన్నమాట. 18 సంవత్సరాలు నిండుకోకుండా ఆడపిల్లకి పెళ్లి చేయకూడదు, 21 సంవత్సరాలు నిండుకోకుండా మగపిల్లవాడికి పెళ్లి అనేది చేయకూడదు. ఇవి వారికి ఉన్నటువంటి అర్హతలు. ఆ అర్హతలు పొంది ఉండాలి. ఈ అర్హతలు పొందుకోకుండా మన పెళ్లి చూపులు చూసుకున్నా, ఒకరికొకరు ఇష్టపడ్డా, ఎందుకు చేసిన ప్రయోజనం ఏమీ ఉండదు. స్త్రీ సభ చట్టం 1057-1 ప్రకారం, అంటే వివాహానికి సంబంధించి స్త్రీ సభ నిర్ణయించిన నియమ నిబంధనలను అనుసరించాలి. ఈ నియమావళిని అతిక్రమించి జరిగే వివాహాలు స్త్రీ సభ చట్ట ప్రకారం చెల్లవు. నేను అతిక్రమిస్తే గురువు పెళ్లి చేయడు. వివాహం మ్యారేజ్ లైసెన్స్ ఉన్నాడు వాడు కూడా పెళ్లి చేయరు. పాస్టర్లైనా గురువులైనా ఎవరైనా ఈ అర్హతలు లేకపోతే పెళ్లి చేయరు. ముందు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, వివాహ వయసు వచ్చిందా లేదా, ఇద్దరికి సరిపోతుందా లేదా అని చెప్పేసి చూస్తారు. చూసిన తర్వాత క్రైస్తవ పెళ్ళైతే మరి ప్రకటనలు చదువుతారు, 3 ప్రకటనలు చదువుతారు. ఇదిగో పలానా ఊర్లో ఉన్న అమ్మాయికి పలానా కుర్రవాడి నుంచి పెళ్లి చేస్తున్నాము, పలానా ఊర్లో ఉన్న కుర్రవాడికి పలానా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నాం అని చెప్పేసి వారి గుడిలో వీరి గుడిలో 2 గుడిలో కూడా 3 వారాల పాటు, అంటే 15 రోజుల పాటు ఈ ప్రకటన చేస్తారు. ఎలాంటి వివాదమైనటువంటి మరి సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి, పెళ్లి ఆపేతాం. వియ్య సంబంధమైన, రక్త సంబంధమైన, మరి ఏ ఇతరులమైన యజ్ఞాలు ఉంటే వెళ్తేనే గురువుకి, విచారణ స్వామికి లేదా పాస్టర్ గారికి, పెళ్లి చేసేటువంటి వివాహకర్తకి తెలియజేయాలి. తెలియజేస్తే దాన్ని విచారించి అబ్బో ఈ పెళ్లి మేము చేయం, చాలా ఆటంకాలు ఉన్నాయి అని చెప్పి పెళ్లి వెంటనే ఆఫ్ చేసేస్తారు. అది చేయాలి నియమ నిబంధనలు. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు వివాహం చేసుకునేందుకు అందరికీ హక్కు ఉంటుందన్నమాట. అయితే ఈ హక్కును చట్టం తన పరిధిలో విశ్లేషణాత్మకంగా నిర్దేశించి క్రమబద్ధం చేస్తుంది. ఈ నిర్ణాయక విధానాన్ని కట్టుబడి అని కూడా అంటారు. అది ప్రాకృతిక చట్టం కావచ్చు, లేదా సామాజిక చట్టం కావచ్చు, లేదా సాంప్రదాయిక కట్టుబాటు కావచ్చు, మతాచార కట్టడి కావచ్చు, లేదా దేశ శాసనం లేదా రాజ్యాంగ నియమం కావచ్చు. అది ఏమైనా సరే వివాహ అర్హతను చట్టం నిర్ణయించి వివాహ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. చట్ట ప్రకారం జరగాలి. మన భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం, మరి చట్ట ప్రకారం ఆ పెళ్లిళ్ళు అనేవి జరుగుతూ ఉండాలి. వాటిని మీరు పెళ్లి చేస్తే అది నిజమైనటువంటి పెళ్లి కాదు, క్రమబద్ధమైనటువంటి పెళ్లి కాదు. దానికి రుజువులు ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. పెద్దలు ఉంటారు, సంతకం చేస్తారు, అందరి సమక్షంలో అక్షంతలు వేస్తారు. అప్పుడు ఆ పెళ్లి విలువైనటువంటి పెళ్లిగా ఉంటుంది. గుడిలో అందరి ముందు గురువు లేదా అనుమతి పొందిన పాస్టర్ల వివాహ ప్రకటన చదివేటప్పుడు రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన, చట్ట సంబంధమైన మరే ఇతర ఆటంకములు ఉన్నాయడలా విచారణ గురువుకి లేదా సంబంధిత పాస్టర్కి కానీ అధికారికి కానీ తెలపవలేను అని ప్రకటన చేస్తారు. కానీ పైన చెప్పినటువంటి ఆటంకాల్లో లేదా ఏ విధంగా ఆటంకాలు అవుతాయో ప్రజలకు తెలియనట్లే వారు ఎలా చెందుతారు? అందుకని 1983 సంవత్సరంలో వెలువరించిన శ్రీసభ వివాహ నియమావళి చట్ట ప్రకారము 12 ఆటంకాలు తెలుపబడ్డాయి. శ్రీసభ చట్టం
1083-1094 ప్రకారము 12 ఆటంకాలు తెలుపండి. ఇదంతా నేను ఒక క్యాసెట్ తర్వాత చేస్తాను. పెండ్లిళ్ళకి సంబంధించి చట్టబద్ధమైన వివాహం ఏది కాంతి అనేది నేను తర్వాత ఒక క్యాసెట్ తయారు చేస్తాను. కాబట్టి వివాహ బంధంలో ఉన్నవారు వేరొక వివాహం చేసుకునేందుకు శ్రీ సభ అనుమతించదు. దీనికి సడలింపు లేదు. ఒకసారి పెండ్లి అయిపోయి మళ్ళీ విడాకులు తీసుకోవాలంటే, విడిపోవాలంటే శ్రీ సభ అనుమతించదు. అసలు విడాకులు లేవు. క్రిస్టియన్ లా ప్రకారము క్రైస్తవ పెళ్లికి విడాకులు లేవు. అయితే మరి వివాహ బంధం ఎప్పుడు రద్దు అవుతుంది? ఎప్పుడైనా రద్దయ్యేది వివాహ బంధం అంటే? ఎప్పుడు రద్దు అవుతుందంటే మరణం ఒక్కటే వివాహ బంధాన్ని విడగొట్టగలదు, రద్దుపరచగలదు. చనిపోతేనే భర్త కానీ భార్య కానీ. భార్య చనిపోయిందనుకో డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మరణ ధ్రువపత్రం తీసుకుని దాన్ని రుజువుగా చూపిస్తే అప్పుడు అది మళ్ళీ ఒక పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భర్త చనిపోయినా భార్య చనిపోయినా ఏదైనా మరణ ధ్రువపత్రం అని రుజువుగా పరచాలి. అయితే ఇంకొకటి చెప్తారు, చట్ట ప్రకారం పెండ్లు అయిన తర్వాత 7 సంవత్సరాలు ఆడ కానీ మగ కానీ కంటికి కనపడకుండా పోతే చనిపోయిన వారి కింద లెక్కేసుకోమంటారు. లెక్కేసుకోమంటే లెక్కేసుకుంటాం కానీ అది రుజువు కాదని. లెక్కేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని కొంతమంది చెప్తారు. కాదు, అలా కాదు. చనిపోయినట్లు ఖచ్చితంగా రుజువు చూపించాలి. తర్వాత 7 సంవత్సరాల పాటు ఆచూకీ తెలియకుండా కనపడకపోయినట్లయితే అట్టి వారిని మరణించిన వారిగా భావించవచ్చని భారతదేశ చట్టం తెలుపుతుంది. కానీ దీనిని శ్రీసభ చట్టం అంగీకరించదు. శ్రీసభ చట్టం అనేది అంగీకరించదు. రెండో వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి మొదటి వివాహం జరిగిన వ్యక్తి మరణించినట్లు ఆ వ్యక్తి యొక్క మరణ ధ్రువపత్రము చూపించాల్సి ఉంటుంది. అంతేగాని మరణించారని అనుకుంటున్నాం అంటే సరిపోదు. దానిని శ్రీసభ ఒప్పుకోరు. అంటే క్రైస్తవ మత సంప్రదాయ ప్రకారం ఒకసారి పెండ్లి చేసుకున్న క్రైస్తవులకు విడాకులు లేవు, ఖచ్చితంగా లేవు. తప్పు చేసిన భార్యను ఒకసారి కాదు ఎన్నిసార్లు క్షమించాలని చెప్పేసి క్రీస్తు ప్రభువును ఒకానొక సమయంలో ప్రశ్నిస్తే ఆయన 7 సార్లు అంటే 7 సార్లు కాదు 70 సార్లు అయినా క్షమించాలి, 70 సార్లు అయినా క్షమించాలని క్రీస్తు ప్రభు ఒకానొక సందర్భంలో తెలియజేశారు. భార్యాభర్తలు ఇరువురు జీవితాంతం కలిసి ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది. అందుకే పెళ్లి ప్రమాణాల్లో ఒకరికి ఒకరు వ్యాధి ఎందునో బాధ ఎందునో కష్ట సుఖాల్లో ఒకరినొకరు తోడుగా ఉంటామని, కలిమి ఎందునో లేమి ఎందునో కలిసి జీవిస్తామని, ఒకరిని విడిచి ఒకరు వేరుగా ఉండకుండా జీవితంలో కలిసి ఉంటామని ప్రమాణం చేసుకుంటారు. పెళ్లి ప్రమాణాలు చూసారా? పెళ్లి జరిగేటప్పుడు మనం ఆ పెళ్లి చూస్తే, క్రైస్తవ వివాహం యొక్క పెళ్లి చూస్తే, చర్చిలో పెళ్లి జరిగేటప్పుడు చూస్తే ఇవన్నీ ఉంటాయి. కలిమి ఎందునో లేమి ఎందునో వ్యాధి ఎందునో బాధ ఎందునో నిన్ను జీవితాంతం విడవకుండా కలిసి ఉంటాను, చనిపోయే వరకు కలిసి ఉంటాను అని ప్రమాణాలు చేయిస్తారు. ఒకరి మీద ఒకరికి పెద్దల సమక్షంలో గురువు చేతులు ఒకరి చేతిలో ఒకరి చెయ్యి వేయించి చేయిస్తాడు. గమనించండి, పెళ్లికి వెళ్ళినప్పుడు చూడండి. ఇప్పుడు మన పెళ్లికి వెళ్తే ఏంటంటే భోజనాలు చేసామో వెళ్ళిపోయాం అంతే. పెళ్లి చూడడం, ఏమీ చూడడం, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా చూడడం. పరిశుద్ధ వివాహం అంటే ఏంటో ఏమీ మనకు తెలియదు. అది చూడమని పెళ్ళికి వెళ్ళాం, భోజనాలు చేసాం, మనం వచ్చామా లేదా అని తెలియజేయడానికి మన పేరు అక్కడ రాయించుకుంటాం కట్నం రూపంలో. కట్నం వేస్తే పేరు ఎక్కువతే పెళ్ళికి వచ్చాడు అని అనుకుంటారు. మనం వెళ్ళాంగా, వాడు వచ్చాడు, మనం కట్నం చదివించాం, అతను వచ్చాడు, కట్నం చదివించాడు, బాకీ తీరిపోయింది అనుకుంటారు. ఈ లెక్కలు చూసుకుంటారు పెళ్ళికి వచ్చేవాడు. కానీ పెళ్లి ఏం జరుగుతుందో, ఏం ప్రమాణాలు చేస్తున్నారో ఏమిటో అనేది అక్కడ గమనించి చూస్తే కానీ మనకు తెలుస్తుంది పరిశుద్ధ వివాహం అంటే ఏంటో. ఏదో సాంప్రదాయ ప్రకారం కష్టమను కలిగి లేము, నిన్ను నేను హత్తుకుంటాను, నిన్ను మరి మరణవంతుగాడ నిన్ను విడిచిపెట్టుకోవడం ఉంటాను అని ఏదో లొడ 2 మాటలు చెప్తే అది అయిపోతుంది.
దైవ సన్నిధిలో ప్రమాణం చేసి చెప్తున్నావు. ప్రియమైనటువంటి క్రైస్తవుడా, అది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే భారతీయ చట్ట ప్రకారం అనగా క్రిస్టియన్ లా ప్రకారం కోర్టుకు వెళ్ళి విడాకులు పొందొచ్చు. భారతీయ చట్ట ప్రకారం కోర్టుకు వెళ్ళి విడాకులు పొందొచ్చు, కానీ జిల్లా కోర్టులో విడాకులు పొందాలి. విడాకులు ఎక్కడ ఇస్తారంటే కింది కోర్టులు ఇవ్వవు, జిల్లా కోర్టులో ఇస్తాయి. ఆ జిల్లా కోర్టులో ఇచ్చిన విడాకులు కూడా చెల్లవు. అది మళ్ళీ హైకోర్టులో ధృవీకరించాలి. హైకోర్టులో ధృవీకరిస్తేనే దాని చట్టబద్ధత ఏర్పడుతుంది. అంత గట్టిగా ఉంటుంది క్రైస్తవ వివాహం. ఒకసారి వేసినట్టే ఒక వారంలో 2 వారాల్లో రావు. సర్వసాధారణంగా ఏ జడ్జి గారైనా ఏ న్యాయాధిపతి అయినా కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకమ్మా గొడవలు వస్తామండి, పోతామండి, పిల్లలు ఉండరు, పాడైపోతారు, శుభ్రంగా ఉండండి, కొంతకాలానికి అయ్యి సర్దుకుంటాయి అని చెప్పి వాయిదాలు 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 వేసి కనీసం 2-3 సంవత్సరాల్లో తిప్పితే వీళ్ళకి అర్థమైపోయి అప్పుడు చల్లబడిపోయి మళ్ళీ ఒకటవుతారన్న ఉద్దేశంతో ఈ జడ్జెస్ కూడా పాపం వాడు చాలా ప్రయత్నం చేస్తాడు. జంటను అంత త్వరగా విడగొట్టడానికి ఏ జడ్జి గారి కూడా ప్రయత్నం చేయడు. కాబట్టి అది వివాహ బంధం అంటే అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి వివాహ బంధం అనేది 3 చట్టబద్ధమైనటువంటి లాలు ఉన్నాయి. హిందూ లా, క్రిస్టియన్ లా, ముస్లిం లా. ముస్లిమ్స్ ఉన్నాం, హిందువులు ఉన్నాం, క్రైస్తవులు కూడా. మనం లౌకిక రాజ్యం కాబట్టి మనం జీవిస్తున్నాం. హిందువులు అయితే ఇద్దరు లాయర్లు కూర్చుని విడాకుల పత్రం మీద సంతకం పెట్టి విడాకులు తీసుకుంటే అయిపోతుంది. అదే ముస్లిం లా ప్రకారం అయితే తలాక్ 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 అని 3 సార్లు చెప్తే విడాకులు అయిపోతాయి. కానీ క్రిస్టియన్ బంధం అలా కాదు. క్రిస్టియన్ బంధం అలా కాదు. అది జిల్లా కోర్టుకి వెళ్ళాలి, వాయిదాలకు తిరగాలి. ఏ కారణం చేత విడాకులు కోరుకుంటున్నారో జడ్జి గారికి తెలియాలి. సరైన కారణమే, వీళ్ళు కలిసి ఉండటం కంటే విడిపోవటమే మంచిది అని చెప్పేసి జడ్జికి అనిపిస్తే అప్పుడు విడాకులు మంజూరు చేస్తాడు. దాన్ని కూడా కరెక్ట్గా ఉండయో లేదని చెప్పి మళ్ళీ హైకోర్టు చూస్తుంది. చూస్తే ధృవీకరించి అప్పుడు ఇస్తే అప్పుడు చెల్లుతుందన్నమాట. అయితే స్త్రీ సభ చట్ట ప్రకారం విడాకులు లేవు. క్రైస్తవ చట్ట ప్రకారం, క్రైస్తవ స్త్రీ సభ చట్ట ప్రకారం విడాకులు లేవు. కాబట్టి అంత పగడ్బందీగా ఉంటుందన్నమాట. ఈ వివాహాలు చాలా ఉన్నాయి మనకి. మతాంతర వివాహాలు, సమాంతర వివాహాలు, రాక్షస వివాహాలు, మరి ప్రేమ పెళ్ళిళ్ళు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ పెళ్ళిళ్ళ మీద నేను ఒక క్యాసెట్ తయారు చేస్తాను, తర్వాత చెప్తాను, మీకు క్షుణ్ణంగా చెప్తాను. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. మలాకి మరి విడాకుల గురించి ఆ రోజుల్లోనే ఆవేదన బాధపడుతున్నాడని మీకు తెలియజేశాను. దేవుడు కూడా ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు కూడా విడాకులు తీసుకోవడానికి ఇష్టపడతలేదని చెప్పేసి నేను క్రితం మీకు తెలియజేశాను. ఎంతో బాధపడుతున్నాడు దేవుడు, విడాకులు అనేది ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, మరి దీనిలో ఆ తర్వాత మనం చెప్పుకోదగ్గది ఏముంటాయంటే యోనా గ్రంథం, యోనా ప్రవక్త గురించి మనం చెప్పుకుంటున్నాం లాస్ట్గా. ఈ యోనా ప్రవక్త ఏంటో తెలుసా? ఈయన మరి దేవుడు ఒక పని చేస్తే ఇంకోటి చేస్తాడు. ఈయన యోనా ఈ గ్రంథకర్త 4వ శతాబ్దానికి చెందినవాడు. యోనా కథ చారిత్రకం కాదు, కల్పితమైన ఒక నీతి కథ ఇది. యూదులు సంకుచితమైన మనస్తత్వంతో తాము మాత్రమే రక్షణ పొందుతామని, అన్య జాతులన్నీ నశిస్తాయని చెప్తున్నారు. ఎజ్రా, నెహెమ్యా సంస్కరణలు కూడా యూదులకు అన్య జాతులతో సంపర్కం పనికిరాదని చెప్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రవక్త ప్రభు అన్య జాతులను కూడా రక్షిస్తాడని బోధిస్తాడు.
యూదులే పవిత్రమైనటువంటి వాడు. యూదులు మరి వేరే వాడితో కలవకూడదు, వేరే వాళ్ళతో సంపర్కం అంటే కలిసి జీవించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉంటే మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అందరికీ ప్రభు, యేసు ప్రభు అందరికీ ప్రభు, ఒక్కడికే కాదు అందరికీ ప్రభు అని చెప్పి హైందవులు కూడా హిందువులు కూడా భూమి మీద ఆయుష్ ఉన్నటువంటి జీవం ఉన్నటువంటి ప్రతి మనుషుడికి యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. నేను అన్యుల కోసం ఇతరుల కోసమే రక్షిస్తానికి వచ్చానని చెప్పేసి దేవుడు గారు చెప్తాడు. అందుకనే ఒకనొక సందర్భంలో పేతురికి మధ్యాహ్నం పూట ఆకలి అయితే 4 చెరగలు కలిగినటువంటి ఒక దుప్పటి దిగి దాంట్లో చతుష్పాద జంతువులు దాంట్లో కనపడి నువ్వు చంపుకుని తినని ప్రభు అంటే, అయ్యా ప్రభు నేను నిషిద్ధమైనది ఏది కూడా నేను తిన్నానంటే దేవుడు ఆశీర్వదించిందని నువ్వు నిషిద్ధం ఎందుకంటావు. కాబట్టి దేవుడు మరి పవిత్రపరిచి ఆశీర్వదించింది, అది ఆశీర్వాదంతో నిండింది కాబట్టి తిను అని అంటే ముమ్మార్లు దిగిన తర్వాత దుప్పటి పైకి వెళ్ళిపోతే అప్పుడు హైందువుడు మరి కొన్నేళ్ళైనటువంటి ఇంటికాడికి ఒకడు వచ్చి ప్రార్థన చేయడానికి రమ్మనంటే అప్పుడు తెలుసుకుంటాడు, ఓ దేవుడు హైందవుల దగ్గరికి నన్ను పంపుతున్నాడా అని చెప్పేసి తెలుసుకుని వారింటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నమాట అని చెప్పేసి తెలియజేస్తాడు. ఇక్కడ యోనా ప్రవక్త కూడా ఏంటంటే ఇక్కడ అన్య జాతులతో సంపర్కం పనికిరాదని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రవక్త ప్రభు అన్య జాతులను కూడా రక్షిస్తాడని బోధించాడు. యోనా కథలో ఆ ప్రవక్త ఊహించినట్లుగా అతని బోధ విని అన్యజాతి నగరమైన నినివే పరివర్తనం చెందింది. ప్రభు దాన్ని కాపాడాడు. ఇది యోనాకు నచ్చగా దేవుని మీద సుమ్మరులు అనగా గొనుక్కోవడం చేస్తాడు. అప్పుడు ప్రభు తాను అన్ని జాతులను కూడా రక్షించే దేవునికి తెలియజేశాడు. కనుక ఈ గ్రంథంలో పూర్వవేదంలో అరుదుగా కనిపించే అన్యజాతి రక్షణ అనే అంశం శిఖరాన్ని అందుకున్నది. నూతన వేదంలో క్రీస్తు కూడా ఈ యోనా కథల గురించి ఉటంకించడం చెప్తాడన్నమాట. ఇక్కడ నినివే పట్టణం, నినివే ఎలాంటి పట్టణం అంటే మహా గొప్ప పట్టణం అది. ఎంతంటే 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం అది, మహాపట్టణం. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతా కలిగినటువంటి పట్టణం. అలాంటి గొప్ప పట్టణానికి ప్రభు యోనాని పంపిస్తాడు. అక్కడికి వెళ్ళు, నినివే వాడు పాపం ఎక్కువైపోయింది, ప్రజలు పాడైపోతున్నాడు, చెడిపోతున్నారు, దానికి ప్రకటించము. ఇంకా 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుందని నా మాటగా వెళ్ళి తెలియజేయమంటే యోనా ఏమనుకుంటాడు, ఈయన అలాగే చెప్తాడు, మళ్ళీ ఆడు ప్రభు దండం పెట్టుకొని మరి మానేస్తాడు, నేను వెళ్ళటం కంటే వేస్ట్, ప్రయోజనం ఉండదు అని చెప్పేసి అనుకుంటాడు. దయగల ప్రభు, కరుణగల ప్రభు ముందు కోపంతో బుస్సును పైకి లేస్తాడు. తర్వాత వాళ్ళకి దండకం పెట్టి బాబు మమ్మల్ని కరుణించమని కాళ్ళు పట్టుకోగానే మళ్ళీ ఇదైపోతాడు, నేను వెళ్ళటం వేస్ట్ అని చెప్పి ఈయన ఏం చేస్తాడంట చూడండి. నినివే పట్టణస్థుల దేవుడు అంటున్నాడు ఇదంతో, నినివే పట్టణస్థుల దోషమ నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేపు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువుగా వాడవారి తోడి కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాను. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన తర్షీషు పట్టణం పారిపోదామని చెప్పేసి ఇంకొక ఓడలో ఎక్కి దాంట్లో కూర్చున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఆ ఓడ బయలుదేరగానే సముద్రంలో పెద్ద తుఫాను వచ్చేస్తుంది. పెద్ద తుఫాను అలజడి లేచి అల్లకల్లలో అయిపోయి ఓడ ఊగిపోతా పగిలిపోతా ఉంటే అప్పుడు వీళ్ళు నావికులు ఏం చేస్తారు, అమ్మో ఏంటి అందరూ చనిపోతామేమో, బరువు ఎక్కువ అయిపోయినావో అని చెప్పి దానిలో ఉన్నటువంటి సరుకులు మూటలు బరువంతా సముద్రంలో ఎత్తి పారేస్తా ఉంటారు. అయినా కానీ ఆగదు, తుఫాన్ ఆగదు, అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. అప్పుడు అయ్యా ప్రయాణికులారా మీరందరూ మీ దేవుళ్ళని ప్రార్థించండి అని చెప్పేసి మరి అప్పుడైనా ఆగుద్దామని చెప్పి అని
ఆయన ప్రకటన చేస్తాడు. ప్రకటన చేస్తుంటే అయినా వాడ ఊగిపోతానే తుఫాన్ ఇంకా బీభత్సం అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? అసలు మనలో ఎవడో దరిద్రుడు ఉంటాడు. ఏ దరిద్రుడో మరి ఎవడో వలన ఇది ఎంత జరిగిందో ఘోరం అని సీట్లు వేద్దామరండి అని చెప్పి సీట్లు వేస్తే ఆ సీటు ఎవరి పేరు మీద వస్తుంది? యోనా పేరు మీద వస్తుంది. అబ్బో యోనా నువ్వు దరిద్రుడు ఎక్కడున్నట్టు పట్టుకొని చూద్దామని చెప్తే ఈయన ఏం చేస్తున్నాడు? అడుగున గుర్రని నిద్రపోతా ఉన్నాడు, గురకబెట్టి నిద్రపోతున్నాడు. పడవ అల్లకల్లోలో పోయి సముద్రం బీభత్సంగా చనిపోయినట్టు కేకల పబ్బులు పిల్ల జల్ల గోలు గోలుగా ఉండి ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? గుర్రు నిద్రపోతున్నాడు. అప్పుడు లే నువ్వు ఎవడవా నువ్వు, నేను ఇంత నిద్రపోతున్నావు, నీకేం భయం లేదా? అసలుకి ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, లే చెప్పు. ఇంత చనిపోతానికి ఇంత గందరగోళం అవుతుంటే నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? లే అంటే అప్పుడు యోనా లేసి నేను జీవము గల దేవుని యొక్క బిడ్డను, కుమారుని అంటున్నాడు. వీళ్ళు అడుగుతున్నారు, ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చిదో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజెప్పమనగా. చూడండి 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేది కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమి అని అతన్ని అడిగింది. ఇంకా అబ్బో నేను పారిపోతున్నాను, దేవుని సన్నిధి నుంచి నేను పారిపోతున్నాను గొప్ప వీడికి ఇంకా భయపడి గడగడగడలాడిపోయి అసలు ఏమంటాయా నువ్వు చేసిన పని, ఎందుకు చేసావు? దేవుడి మాట అనుకోకుండా ఇలా చేస్తే నువ్వు చచ్చిపోవడం కాకుండా మమ్మల్ని గట్టి చంపేస్తావా అని చెప్పి అన్నారు. అప్పుడు వారు సముద్రము పొంగుతున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలేనని అడగగా, అయ్యా సముద్రం పొంగిపోతుంది, తుఫాను ఎక్కువైపోతుంది, ఇదంతా జరగక ఉండాలంటే నీకేం చేయాలి చెప్పు, మా వల్ల నీకు ఏ కార్యం కావాలని అడుగుగా యోనా అంటున్నాడు అయ్యలారా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను నీ మీదకి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది. నన్ను గురించే నేను దేవుడికి వ్యతిరేకించి నన్నేమో నిన్నవే పట్టణానికి వెళ్ళమంటే నేనేమో ఇటు వెళ్ళిపోతున్నాను. కాబట్టి నా బట్టే ఈ తుఫాను వచ్చింది. కాబట్టి మీరేం చేస్తారంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, నన్ను లేపి సముద్రంలో పడేసేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోతుంది, మీకు ఎలాంటి ప్రాణ నష్టమో భయం ఉండదు అని చెప్తాడు. అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. వారు వాడను దరికి తెచ్చినట్లు తెడ్లను బహుబలముగా వేసిరి కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండటం వల్ల వారి ప్రయత్నం వ్యర్థమైన. అయ్యో ఏంటి చంపేయమన్నాడు, సముద్రంలో పడేయమన్నాడు, చచ్చిపోతాడు కదా, చచ్చిపోతే ఇంకా ఘోరం జరుగుతామో, మనకేమో నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఒడ్డుకి లాగుదాం ఎట్టగొట్టని తెడ్లేసి ఒడ్డుకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఒడ్డుకి ఎంత మాత్రమో వెళ్తల్లా. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసేదివి, ఈ మనుషుని బట్టి మమ్మలను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితున్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. దేవా యెహోవా దేవా, నువ్వు శక్తి గలవాడివి, మహిమ గలవాడు అని దీన్ని బట్టి తెలుస్తుంది. మరి ఈ నేరం మా మీద రాకుండా ఉండను గాక, ఇతనే మమ్మల్ని పడేయమంటున్నాడు కాబట్టి మేము వేస్తున్నామని చెప్పేసి ఎత్తి సముద్రంలో పడవేసేది. ఇక అలా పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిన. హల్లెలూయా. ఈ సముద్రము ఆగిపోతే ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసేది. మొక్కుబడి చేశారమ్మో ఎంత గొప్ప దేవుడా, ఏంటి వీళ్ళు పడేయగానే సముద్రం ఎక్కడిదక్కడ ఆగిపోయిందని చెప్పేసి సరే వేసేసారు. ఏ గారు ఇక్కడ ఏం జరిగింది? దేవుడు ఒక పెద్ద తిమ్మింగలాన్ని రెడీగా చేసి ఉంచాడు. యోనాన్ని పడేయగానే ఆ తిమ్మింగలం నోరు దేశ ఆమంటి మింగేసింది.
మింగేసేసింది. పెద్ద తిమింగలం రెడీగా ఉందన్నాడు కాసుకుని. దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తిమింగలం నోట్లో పడ్డాడు. ఇసురు ఎయిటి అది చాపున మింగేసింది. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులోనే ఉన్నాడు. అప్పటికి యోనాకి భయం వేసి ఇక అప్పుడు ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అమ్మయ్య అని చెప్పేసి ఆ మత్స్యము తిమింగలం యొక్క కడుపులోనే ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నీ మాట వినుకోకుండా నేను పారిపోయేందుకు నాకు మంచి జరిగింది. అగాధంలో దిగిపోయాను, పాతాళంలో దిగిపోయాను, చీకటి కొట్లో ఉన్నట్టు ఉంది నా పరిస్థితి. అయ్యా, నన్ను ఒక్కసారి మళ్ళీ బయటికి తీసుకొస్తే నేను చేసిన తప్పు తెలుసుకొని నువ్వు చెప్పిన ప్రకారంగా నినివే పట్టణానికి వెళ్ళి మరి అక్కడ ప్రకటన చేస్తాను అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండంటే అప్పుడు నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపుగా మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో ఇప్పటికి నీ తిక్క కుదిరింది, లేకపోతే పారిపోతావు అటు, నేను ఇటు వెళ్ళమంటే అటుపోతావా అని చెప్పేసి దేవుడు ఆ మత్స్యానికి ఆ చేపకి సెలవేవాడు కక్కిసేవాడిని తీసుకెళ్ళి బయట వదిలేయంటే మరి సముద్రంలోంచి నేల మీదకి వచ్చి నేల మీద ఆగ్నేయ గది యోనాను నేల మీద కక్కివేసాను. కక్కివేస్తే చూడండి, ఇక 3వ అధ్యాయంలో చూసినట్లయితే అంతటి యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినివే మహాపురంలోకి పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. వెళ్ళి నేను చెప్పినట్లు ప్రకటన చేయన్నాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణముకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణము గల పట్టణం. అది చాలా గొప్ప పట్టణం. 3 దినాలు 3 రోజులు ప్రయాణం చేస్తే అటు ఇటు ఎంత దూరం ఉంటుందో అంత గొప్ప పట్టణం. సరే, అక్కడికి వెళ్ళి ఈయన ఏం చేశాడు, యోన ఆ పట్టణంలో 1 దిన ప్రయాణ దూరం అంతా సంచరించు 1 దిన ప్రయాణం అంతా తిరిగాడు. తిరిగి ఇక 40 రోజులకి పట్టణం నాశనం అయిపోతుంది. ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వాళ్ళు ఏం చేశారు, అమ్మో నాశనం అయిపోతుందంట, ఏమవ్వాలి అని చెప్పేసి అందరం కూడా పిల్ల జల్ల ఉపవాసం ఉండి గోని పట్టా కట్టుకుని దడదడలాడిపోతూ భయకంపితులు అయిపోతూ దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. భయం పుట్టేస్తున్నాడు. ఇక 40 రోజులు ఈ పట్టణం నాశనం అవుతుందని చెప్పేసి దేవుడు చెప్పమని నన్ను పంపించాడు. నా పేరు యోనా, నేను ప్రవక్తనని చెప్పేసి మరి తిరిగి మొత్తం ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు విన్నారు. విని భయపడిపోయి అయితే మేము ఏం చేయాలా అంటే మరి ఉపవాసం ఉండాలి, దేవుడికి మొరపెట్టుకోవాలి, పాపకార్యాలు మానేయాలి, పశ్చాత్తాపడాలి, ఇక చేసినటువంటి పాపాలు చేయనని చెప్పేసి ఒట్టు పెట్టుకోవాలి, చేయాలని చెప్పగా ఈ ప్రజలందరూ కూడా ఆ ప్రకారం చేస్తూ ఉంటుంటే ఈ మాట ఆ దేశపు రాజుగారు విన్నాడు. ఆ రాజుని మరి ఈ సంగతి నినివే రాజులకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాను కనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ కూడా దడదడలాడిపోయి భయకంపితులైపోయి మరి ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకునేసరికి రాజుగారు కూడా అది చూసి
ప్రజలందరికీ చాటింపేసేస్తాడు. రాజభటులకి రాజులు పిలిపించి తాను కూడా సింహాసనం నుంచి దిగి ఆ గోనెపట్ట కట్టుకుని బూడిద జల్లుకుని తాను మంత్రులు అందరూ కూడా మరి ఉపవాసం ఉండి మరి బూడిద వేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. కాబట్టి నినివే పట్టణం నాశనం అయిపోతుంది, ఘోరమైన పాపం తప్పిదాలు చేస్తున్నాయి, ఒకరికొకరు మరి దూషించుకుంటున్నారు, తిడుతున్నారు, వంచన చేసుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. మరి ఈ రకంగా దుర్మార్గం అయిపోయింది కాబట్టి దేవుడు దీన్ని నాశనం చేస్తానని అంటున్నాడు. కాబట్టి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. పశువులేవి, మరి జంతువులేవి, మేకలేవి, గొర్రెలేవి అన్నీ కూడా ఏమి తినకూడదు, గడ్డి మేయకూడదు, తినకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఆ రకంగా కఠోరంగా ఉండండి. అప్పుడైనా దేవుడు మనల్ని చూసి తన మనసు మార్చుకుని మనకి చేయవలసినటువంటి కీడు చేయదని మానుకుంటాడేమో అని చెప్పి ప్రకటన చేయించేసరికి ప్రజలందరూ రాజు మొత్తం రాజు కుటుంబీకులు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ అయ్యా కాపాడు కాపాడు, దేవా 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 అని చెప్పేసి తప్పు అయిపోయింది ప్రభువా అని చెప్పేసి వేడుకుంటుంటే అప్పుడు యెహోవా దేవుడు వీరి యొక్క మొర ఆలకించి తాను చేస్తానన్న కీడు చేయకోకుండా మానుకున్నాడు. దేవుడే పశ్చాత్తాపడ్డాడు. అయ్యో అనవసరంగా వీళ్ళని అతిగా కోపం చేత నేను చంపేయాలనుకున్నానే, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి జనం నా బిడ్డలు వీళ్ళు పొరపాటు చేశారు, తప్పు చేశారు, అయినా పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి నేను ఇక పని చేయను అని చెప్పేసి దేవుడే మనసు మార్చుకున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎంత పాపినైనా దేవుడు కాపాడుతాను, కరుణిస్తాను అన్నాడు. నా దేవుడు కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, చంపే దేవుడు కాదు, చంపేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన కరుణామయుడు కాబట్టి ఎంత పాపినైనా నేను క్షమిస్తానంటున్నాడు. ఇదే ఇక్కడ కూడా అదే జరిగింది. చేసేసరికి మరి ఇక్కడ పాపం యోనా ఏమయ్యాడు చూద్దాం. యోనా ఏమనుకుంటున్నాడు? యోనా దీనిని చూసి బహుశంతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశం మందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు ఉండి పశ్చాత్తాపడి కీడు చేయగా మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. దేవా నాకు తెలుసయ్యా నీ సంగతి, అందుకనే నేను పారిపోయా. నేను ఎంత ప్రచారం చేసి నొత్తి నూరు కొట్టుకుని ఈ పట్టణం నాశనం అయిపోయిందని చెప్తాను, కానీ నువ్వేం చేస్తావు? వాళ్ళు దండం పెట్టగానే మళ్ళీ మారిపోతావు. ఇదంతా నాకు జరుగుతులే అని తెలిసే నేను తర్షీషుకి పారిపోయాను అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని ఇక అతను చిన్నపోతాడు, ముఖం మార్చుకుంటాడు. ఇంత నేను చేస్తే నా మాట కానివ్వకుండా ఇప్పుడు నేను అబద్ధికుండా అయిపోయాను కదా, నేను ఊరంతా తిరిగి ఇలా చెప్పడం ఏంటి, ఇక్కడ ఏమి జరగకపోవడం ఏంటి అని చెప్పేసి నేను అబద్ధికుండా అయ్యాను, నా మాట పోయింది ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ యోనా ఏం చేశాడు? ఆ పట్టణపు తూర్పు తీసుకు వెళ్ళిపోయి ఒక పందిరి వేసుకుని ఆ పందిరికి ఎందుకు కూర్చున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అలా కూర్చున్నాడు. కూర్చుంటే దేవుడు ఏం చేశాడు? అయ్యో నా స్నేహితుడు, నా బిడ్డ, నా ప్రవక్త కోపపడ్డాడే, చెందుకుంటాడే, అదిగాడే అని చెప్పేసి ఆ పందిరి మీదకి ఒక సొరపాదుని మొదలుపెట్టాడు. సొరపాదుని పాకి చక్కగా నిగనిగలాడిన ఆకులేసి చల్లని నేడిచ్చేస్తాడు. యోనాకి ఎండ దెబ్బ తగలుకోకుండా సొరపాదుని పెంచుతాడు. పెంచేసరికి అప్పుడు యోనా అంటాడు, అయ్యో దేవుడికి మళ్ళీ అమ్మే జాలేసిందే, అబ్బా ఎంత చల్లగా ఉంది, ఎండ తగలుకోకుండా హాయిగా ఉందని చెప్పి అనుకుంటాడు. అనుకునేసరికి మరి తెల్లారి ఏం చేస్తాడు? మళ్ళీ ఒక పురుగును పంపిస్తాడు దేవుడు. పురుగును పంపించి సొరసెట్టును కొట్టేటట్టు చేస్తాడు. ఆ సొరసెట్టు ఏర్లు ఎన్ని కూడా మరి పురుగు తినేసేసరికి తెల్లారిపాటికి ఆకులు ఎండిపోయి మళ్ళీ ఎండ తీవ్రంగా పడటం మొదలు. ఎండ బాగా పడిపోయి సొరను కాలిపోతూ ఉంటుంటే చిరాకు పడిపోయి నిన్నటి దాకా చల్లగా ఉంది, మళ్ళీ సొరపాదు ఎండిపోయింది. ఏంటి అసలు ఇది ఎట్లా జరుగుతున్నా కానీ చిరాకు పడిపోయి బాధపడిపోతూ ఉంటుంటే అప్పుడు దేవుడు అంటాడు. దేవుడు ఏమంటాడు చూద్దాం ఆగండి. ఇక్కడ
ఏం చేస్తాడు ఇక్కడ? తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణంలో ఏమి సంభవించునో చూసేదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొరసిట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటగా అది పెరిగి యోనా తలపైగా నీడనిచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాను. మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున ఆ చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిము గల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అని అప్పుడు అడిగాడు. మళ్ళీ సనుకోవడం మొదలుపెట్టాడు. మొదలెడితే ఈ సొర చెట్టు గురించి నువ్వు ఈ రకంగా చనుకోవటం కొనుక్కోవటం మంచిదేనా యోనా అని దేవుడు యోనాన్ని అడిగితే నాకు చచ్చేదంత ఇదిగా ఉంది, ఎండేస్తుంది, అది మరి న్యాయమే నేను తిట్టుకోవటం అని అంటాడు. అంటే అప్పుడు దేవుడు అంటాడు, అందుకు యోనా, ఓ యోనా యోనా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ స్వరశక్తి విషయంలో నీవు విచారపడుతున్నావే. ఆ స్వరబాధను నువ్వు మొక్క వేసావా, నీళ్లు పోసావా, పెంచావా? ఏమీ లేకుండా పెరిగింది. మళ్ళీ ఒక రాత్రిలోనే వాడిపోయి దాని విషయంలోనే నువ్వు అంత బాధపడుతున్నావే. అయితే 125,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అన్నాను. 120,000 సంవత్సరాల కంటే ఎక్కువైనటువంటి జనాభా కుడి ఎడమలకు బాగా విస్తరించింది. 3 దినముల ప్రయాణం అంతా విస్తరించినటువంటి పట్టణం, పశువులు, మనుషులు, వీళ్ళందరూ కూడా వీళ్ళు మరి బాధపడిపోతే చచ్చిపోతుంటే నేను బాధపడొద్దా? ఒక్క చిన్న స్వర మొక్క కోసమే నువ్వు ఇంత విచారణ చేస్తున్నావు. ఎన్ని వేల మంది జనం నాశనం అయిపోతుంటే మరి నాకెంత బాధగా ఉంటుంది. వాళ్ళని రక్షించడం బాధ్యత కదా, మంచిది కదా. ఆలోచించి యోనా ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి దేవుడు బుద్ధి వచ్చేటట్లు, మాడు పగలు కొట్టేటట్లు చక్కని మాట మాట్లాడేసరికి యోనా నోరు మూసుకుని దండం పెట్టి పాదాభివందనం చేసి మరి గడగడలాడిపోయి మరి ఇచ్చాడు. మహాజనులారా, శ్రోతలారా, కోపము, ఆకలి మనిషిని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లు చేస్తారు. కోపము, విచక్షణ కోల్పోతాం. ఏం మాట్లాడతావు, ఏం తిడతావు తెలియదు. అదే ఆకలిలో కూడా ఆకలి వేసినప్పుడు టయానికి అన్నం దొరకపోయినా, అన్నం పెట్టబోయినా కుండలు గేరేటం, అయి తిట్టడం, ఇంట్లో తిట్టడం, ఏం చేస్తారంటూ ఏం ఏదో చేశారు. కాబట్టి అంత కోపం అనేది మంచిది కాదు, అలగటం అనేది మంచిది కాదు. ఆలోచన చేయాలని చెప్పేసి యెహోవా దేవుడు యోనాకి సెలవిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఇది చక్కని మంచి మరి నీతి పాఠం అన్నమాట. యేసు ప్రభు వారి గారు చెప్తారు, ఉటంకిస్తారు. యోనా మరి చేప గడుపులు 3 రాత్రి పగులు ఎట్లా ఉన్నాడు, మనుష్య కుమారుడు కూడా మరణించిన తర్వాత మరి భూగర్భంలో 3 రాత్రి పగులు కూడా అలా ఉండాల్సి వస్తుంది. అలా ఉంటాడు. తర్వాత మళ్ళా ఆయన ఆరోహణం అవుతాడు, లేచి పైకి వస్తాడు అని చెప్పేసి ప్రభువారు కూడా ఈ కథను ఉదాహరించే ఈ యోనాను బట్టే చెప్తూ ఉంటాడు అన్నమాట. వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యూట్యూబ్ ప్రేక్షకులారా, చూసారా ఎంత, ఇది 3 అధ్యాయాలే. ఈ 3 అధ్యాయాల్లో కూడా చక్కని నీతి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చక్కని సందేశం. దేవుడు బాధపడుతున్నాడు, మానవుడిని అంత తేలిగ్గా వదిలిపెట్టాడు, చంపాడు. అది 3 దినాలు ప్రయాణం అంతా మహాపట్టణం నాశనం అయిపోతుందిరా బాబు, నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు మారుతారంటే ఈయన వేరే చోట పారిపోతాడా? మనం కాడంతే, ఫలానా చోట సువార్త అందట్లేదు, నువ్వు సువార్తకి వెళ్ళు నాయన అంటే ఎలాగోండి ఎన్నో పారిపోతే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఒకసారికి వెళ్ళమంటే ఇంకొకసారి అక్కడ డబ్బులు వస్తాయి, అక్కడ చందాలు వస్తాయి, ఇక్కడ వీళ్ళేవెవరు, వీళ్ళకే నేను ఇవ్వాలి చేయాలి, ఇక్కడికి ఎవడు వెళ్తాడని నువ్వు అనుకుంటే సరిపోద్దా?
నువ్వు ప్రార్థన చేసుకో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ప్రార్థన చేయాలో, ఏం నేర్పించాలో ప్రభువు నేర్పిస్తాడు. నువ్వు నిలబడంతే, నువ్వు నిలబడు, వాక్యం నీ నోటి నుంచి దేవుడు పలికిస్తాడు. శిష్యులు పంపించేటప్పుడు ఏమన్నాడు? ఏమి తీసుకెళ్ళొద్దండి, సంచిలో ఏమి పట్టుకెళ్ళద్దు, వెళ్ళండి, మీకు ఎక్కడ ఏమీ కొదువు కాదు అని చెప్పి ప్రభువు చెప్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన పని మనం చెప్పినట్లు చేయాలి. ఈ చేయకోకుండా మరి యోనా చేయటం వల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత బాధ జరిగింది, ఆ ప్రయాణికులకి నష్టం జరిగింది, వాడ యజమానికి నష్టం జరిగింది. అలా మన వల్ల ఒకడు నష్టపోకూడదు, ఒకడు బాధపడకూడదు. దైవజనుడు కాలు పెట్టాడంటే ఏ ఇంట్లోనైనా ఆ ఇంటికి శుభం కలగాలి. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడంటే శుభాలు రావాలి, ఆశీర్వాదాలు రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి? ముందుగా నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, నీ నడవడిక మార్చుకోవాలి. ఏన్ని మార్చుకో, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు దేవుని ఆత్మ నీతో ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీ వెనకాలే ఉంటాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తే అక్కడ శుభం జరుగుద్ది, మంచి జరుగుద్ది, ఆత్మల రక్షణ అనేది జరుగుతుంది. దీనివల్ల చూడండి, ఆ ఊరే రక్షింపబడింది. ఆ ఊరు పిల్ల జల్ల గొడ్డు గోరంగడ నీళ్ళు గడ అనిపించేస్తాడు ఆ రాజు భయపడిపోయి. సింహాసనాలు ఇచ్చేదెవరు? దేవుడు. అధికారం ఇచ్చేదేవుడు దేవుడు. రాజులను పెట్టేదెవరు? దేవుడు. మంత్రులను ఏర్పాటు చేసేది దేవుడు. రాజ్యాలు పరిపాలించేది దేవుడు. ఆయన చేతిలో ఉన్న రాజదండం అది ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తాడు. ఎవరి దగ్గర నుంచి తీసేయాలో ఆయనే తీసేస్తాడు. మన పని ఏంటంటే మనం చెప్పటమే. దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం వెళ్ళి చెప్పటము. ఎక్కడ ప్రార్థన చేయమంటే అక్కడ ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. స్వప్నం ముందు చెప్తాడు, మనసులో ఉంటుంది. ఈరోజు పలానా ఊరు వెళ్ళాలి, పలానా ఊరు వెళ్ళాలి, మనకే అనిపిస్తుంది, దేవుడు అనిపిస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా యోనా మరి కథ ద్వారా మనకి చక్కని సందేశం అనేది తెలియజేస్తుంది. మరి ఇప్పుడు వరకు పాత నిబంధనలోని ప్రవక్త గ్రంథాలు ఇంతటితో పాత నిబంధన టూకీగా తెలియజేసుకున్నాం. పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథానికి లింక్ డాక్యుమెంట్ వంటిది. అది చదవకుండా కొత్త నిబంధన మనకి అర్థం కానే కాదు. ఇక వచ్చే సంచికలోంచి కొత్త నిబంధనల పుస్తకాల గురించి టూకీగా చిన్నగా నేను తెలియజేస్తాను. ఇంతటితో ఈ బైబిల్ చరిత్ర 2వ భాగంలో పాత నిబంధన ప్రవక్తలందరినీ టూకీగా చిన్నగా మీకు తెలియజేశాను. మధ్యలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కథలు కూడా మీకు తెలియజేశాను. దానియేలు కథలు కానీ, ఈ యోనా కథ కానీ, తర్వాత వివాహ బంధం కానీ, తర్వాత వివాహ బంధాన్ని గురించి తెలియజేస్తాను. తర్వాత చాలా ఉన్నాయి చెప్తాను. దయచేసి టూకీగా జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదంలో వందనాలు ప్రభా. అత్యంత కృపతో ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఇదిగో మీ కృప వలన ప్రభా బైబిల్ చరిత్ర మొదటి భాగం 2వ భాగంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల గురించి, పుస్తకాల గురించి అన్ని ప్రభా తెలుసుకున్నాం తండ్రి. తర్వాత వచ్చే సంచికల్లో కొత్త నిబంధన పుస్తకాల గురించి కూడా తెలుసుకోవడానికి సమయాన్ని మరి ఆసక్తిని మాకు దయచేయండి, ఆశీర్వించండి, దీవించండి ప్రభా. తండ్రి, ఏమైనా లోపాలు ఉన్నా ప్రభా తండ్రి క్షమించండి ప్రభా. తండ్రి, క్షమించే దేవుడు ప్రభా, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు తండ్రి నువ్వేనయ్యా. దీన్ని వినటం వల్ల ప్రభా ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. ఇదిగో నా ప్రేక్షకులకి, ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి వారందరికీ ఆస్తి ఐశ్వర్యం దయచేయండి, వారి కోరికలు తీరండి, పిల్లలకు ఉద్యోగాలు దయచేయండి, పెండ్లి కానిటువంటి వారికి ప్రభా ఇదిగో పెండ్లిళ్ళు దయచేయండి. తనకి విడిపోయినటువంటి మంది ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. విడిపోయినటువంటి వారిని ఆశీర్వదించి వారికి ప్రభా సరైన మార్గాన్ని ఏర్పాటు దయచేయండి, సహాయం చేయండి ప్రభా. కోర్టు కేసులు ఉన్నవాడు, హాస్పిటల్లో ఉన్నవాడు, పాడి పశువులు ఉన్నవారు, పొలాలు ఉన్నవారు, స్థలాలు ఉన్నవారు అందరినీ ప్రభా, ఆయా రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారు, ప్రభుత్వాన్ని ప్రభా, దేశాన్ని ప్రభా, రాష్ట్రాలని ప్రభా, ప్రపంచాన్ని కూడా కాచి కాపాడి ప్రభా, మీరు అక్కడికి ప్రభా మేము సమీపంగా ఉన్నామని గుర్తెరిగి త్వరపడి మా హృదయాల్ని
శుద్ధి చేసుకుని బాప్తిస్వం పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. సహాయం చేయండి ప్రభా. ఇదిగో ఉత్తరించే ఆత్మలు ప్రభా తండ్రి, ఉత్తరించే ఆత్మలు కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఈ ఆత్మకు ప్రభా తండ్రి ఇదిగో స్వర్గము ప్రభా, ఇదిగో నరకము ప్రభా, ఉత్తరించే ఆత్మ స్థలం 3 ప్రదేశాలని ప్రభా. స్వల్ప పాపాలు చేసినటువంటి వారిని ఉత్తరించే స్థలంలో ప్రభా తండ్రి వారిని శిక్ష తగ్గించి తీసివేసి ప్రభా త్వరలో వాళ్ళకి మోక్ష భాగ్యం దయచేయమని, త్వరలో మేము కూడా వాళ్ళని కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని సహాయం చేయమని ఈయన మనవులను నా తండ్రి రక్షకుడు ప్రభు అయిన త్వరలో రానున్న యేసు ప్రభు పుణ్యనామం మాకు దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియజేయమని నేను వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం.